తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తోంది. నామినేటెడ్ పదవుల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. దసరా సందర్భంగా నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తారని ఆశతో ఉన్నారు. అందుకు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు నేతలు. నామినేటెడ్ పోస్టులపై ఎక్స్ న్యూస్ స్టోరీ. దసరా దీపావళి పర్వదినాల సందర్భంగా నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మంచి రోజులు వస్తూ ఉండడంతో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అంచనా వేసుకుంటున్నారట. అందుకే హైదరాబాద్ లో మకాం వేసి తమ గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీల ఎంపిక దాదాపు పూర్తయినట్లే. మిగతా కమిటీల ఏర్పాటు విషయంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సింది. అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్లతో పాటు గ్రంథాలయ చైర్మన్లు, దేవాలయ చైర్మన్ పదవుల్లో భర్తీ చేయాల్సింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులకు దసరాలోపే భర్తీ చేస్తారని భావిస్తున్నారు. తమకేం అవకాశం లభిస్తుందన్న ఆశతోనే కాంగ్రెస్ నేతలు బడా నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారట. ఎలాగైనా తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకుని నామినేటెడ్ పదవులు కొట్టేయాలని చూస్తున్నారట. నామినేటెడ్ పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటుందట కాంగ్రెస్ అధిష్టానం. ఎప్పటిలాగా పైరవీకర్లను అందలం ఎక్కిస్తారా, లేక సామాజిక న్యాయం పాటిస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తారా? చూడాలి. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.